ఏపీలో గత ఎన్నికలకు ముందు నుంచి ఆస్తుల విషయంలో సోదరుడు వైఎస్ జగన్, ఆయన భార్య భారతితో విభేదిస్తున్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇప్పటికే అవకాశం దొరికితే చాలు వారిని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా అమరావతిని వేశ్యల రాజధానిగా పేర్కొంటూ సాక్షి ఛానల్లో జరిగిన డిబేట్పై తీవ్ర విమర్శలు వస్తున్న షర్మిల కూడా స్పందించారు. అమరావతి వేశ్యల రాజధాని కామెంట్స్ మీద భారతిరెడ్డి, జగన్ బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. అమరావతి వేశ్యల రాజధాని డిమాండ్పై వెంటనే మహిళలకు భారతిరెడ్డి, జగన్ క్షమాపణ చెప్పాలన్నారు. మహిళల మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదన్నారు. ఆంధ్రుల రాజధాని అమరావతి అని, మన రాజధాని మీద ఇలాంటి కామెంట్స్ ఎవరు చేసినా క్షమించరాని నేరమని ఆమె తెలిపారు. వేశ్యల రాజధాని అనడం బేస్లెస్ అండ్ సెన్స్లెస్ అన్నారు. గత 10 ఏళ్లుగా రాజధాని లేదని, ఇలాంటి సమయంలో అమరావతి మన రాజధాని అని నిర్మించుకునే సమయంలో రాజధాని గురించి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ అంశం కూడా క్షమించరానిది అన్నారు. వేశ్యల రాజధాని అనే వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు. ఇలాంటి మాటలు క్షమించరానివన్నారు. ఇలా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. ఇది చిన్న విషయం కాదని, ఇలాంటి పొరపాటు జరిగినందుకు ఎవరైనా క్షమాపణ చెప్పాలని షర్మిల తెలిపారు. పార్టీ అయినా, మీడియా హౌస్ అయినా క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు. వైసీపీకి చెందిన సాక్షి ఛానల్లో ప్రసారం చేసినందుకు సాక్షి హౌస్ క్షమాపణ చెప్పాలన్నారు. సాక్షి మీడియా హౌస్ నడుపుతున్న భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలని కోరారు. భారతిరెడ్డి క్షమాపణ చెప్పడంలో తప్పు లేదన్నారు. నామోషి చెందాల్సిన అవసరం అంతకన్నా లేదన్నారు. అలాగే జగన్ కూడా క్షమాపణ చెప్పాలన్నారు. మహిళల మనోభావాలు దెబ్బతీశారని, మహిళల మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణ చెప్పడంలో ఎందుకు జగన్ వెనకడుగు వేస్తున్నారని షర్మిల ప్రశ్నించారు. ఇలాంటి నీచపు కామెంట్స్ రాజధాని అమరావతి మీద ఎలాంటి ఎఫెక్ట్ పడవన్నారు. ఇలాంటి వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. అక్కడ వేశ్యలు కాదు, అందరూ ఉంటారు, అన్ని వర్గాల వారు ఉంటారని గుర్తు చేశారు. ఇవి బేస్లెస్ అండ్ సెన్స్లెస్ కామెంట్స్ అని పేర్కొన్నారు. మరోవైపు ఏపీలో రేషన్ పంపిణీ వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్న కూటమి సర్కార్ లబ్ధిదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా రేషన్ పంపిణీకి వినియోగిస్తున్న వాహనాల్ని సైతం పక్కన పెట్టి షాపుల ద్వారానే రేషన్ పంపిణీ చేస్తున్నా ఇంకా సర్వర్ సమస్యలు, ఇతరత్రా కారణాలతో లబ్ధిదారులకు అందకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ప్రభుత్వం డీలర్లకు కీలక ఆదేశాలు ఇచ్చింది. తాజాగా ఏలూరులో రేషన్ షాపులను పరిశీలించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ ఆదేశం ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం రేషన్ పంపిణీలో లబ్ధిదారుల నిర్ధారణ కోసం బయోమెట్రిక్ పరికరాలని వాడుతున్నారు. ఇవి కనెక్ట్ అయ్యి ఉన్న సర్వర్లు పనిచేయడం లేదనే కారణంతో పలు చోట్ల రేషన్ సరుకుల్ని లబ్ధిదారులకు ఇచ్చేందుకు డీలర్లు నిరాకరిస్తున్నారు. సర్వర్ పనిచేయడం లేదని చెప్పి వెనక్కి పంపేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు పలుమార్లు రేషన్ షాపు తిరగాల్సి వస్తుందని పరిస్థితి ఎదురవుతోంది. దీన్ని గమనించిన మంత్రి నాదెండ్ల మనోహర్ వాటితో సంబంధం లేకుండా రేషన్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పేశారు. రేషన్ పంపిణీలో సర్వర్ సమస్యలు ఎదురైనా పంపిణీ మాత్రం ఆపొద్దని ఆయన డీలర్లకు ఆదేశాలు ఇచ్చారు. దీని ప్రత్యామ్నాయంగా లబ్ధిదారుడి ఫోటో తీసుకుని సంతకం చేయించుకొని రేషన్ ఇచ్చి పంపాలని ఆదేశించారు. అంతేకాని రేషన్ ఆపేందుకు మాత్రం వీల్లేదన్నారు. దీంతో ఇకపై సర్వర్ సమస్యలతో సంబంధం లేకుండా రేషన్ పంపిణీ చేసేందుకు మార్గం సుగమన్నారు. ఇప్పటికే డీలర్లు తమ పరిధిలోని రేషన్ లబ్ధిదారుల డేటాను నిర్వహిస్తున్నారు. వారి వివరాలతో వాట్సాప్ గ్రూపులో ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా రేషన్ పంపిణీ మరింత సులభం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.